పాలమూరు జిల్లా పొన్నకల్ గ్రామానికి చెందిన దోనూరు అనన్యారెడ్డి సివిల్స్లో 3వ ర్యాంక్ సాధించడం పట్ల జిల్లావాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఇండియాలో 3వ ర్యాంకు సాధించి తమ పాలమూరు జిల్లాకు పేరు తెచ్చిందని ప్రశంసించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గీతం స్కూల్స్లో 10వ తరగతి వరకు చదివిన అనన్య ఢిల్లీ మెరిండా హౌస్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశానని తెలిపారు. సివిల్స్ సాధించేందుకు రోజుకు 12 గంటల నుంచి 14 గంటలు చదివేదానని చెబుతూ ఫలితాల్లో 3వ ర్యాంకు వస్తుందని ఊహించలేదన్నారు. చిన్నప్పటి నుంచి సమాజానికి సేవ చేయాలనే కోరికతోనే సివిల్ ఎంచుకున్నానని అంటున్న అనన్యారెడ్డితో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. జిల్లాలలో చదువుల తల్లి అని చెప్పవచ్చు. ఏదైతే జాతీయ స్థాయి సివిల్లో 3వ ర్యాంకు సంపాదించిన ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా పొన్నాకల్ గ్రామానికి చెందిన అనన్యారెడ్డి మనతో ఉన్నారు. జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించడానికి ఆమె ఎలా కష్టపడ్డదో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాచులేషన్స్ 6 టీవీ తరపు నుంచి అమ్మ. ఎలా మీరు కష్టపడ్డారు ఈ జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ రానికి? కష్టపడ్డం అంటే నా ప్రిపరేషన్ 2 years చేశానండి. సో ఎవ్రీడే కన్సిస్టెంట్గా చదివాను. అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ అని ఏం పెట్టుకోలేదు, కానీ కొన్ని రోజులు 6 to 8 hours, కొన్ని రోజులు 10 to 12 hours ఇలా చదివిన రోజులు ఉన్నాయి. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేశాను. ఇన్ ద సెన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకొని యూపీఎస్సీ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది, ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ చేయడం వల్ల ఇది పాసిబుల్ అయింది. బాల్యంలో ఇక్కడ మహబూబ్ నగర్ లో చదివారంట, అంటే 6th నుంచి 10th వరకు, ఇంటర్మీడియట్ లో హైదరాబాద్. అంటే పై చదువులకు ఎలాంటి, అంటే టీచర్స్ కావచ్చు, ఎలాంటి సహకారం? టీచర్స్ నుండి ఎప్పుడు సపోర్ట్, టీచర్స్ అందరూ సపోర్టివ్ గానే ఉన్నారు, ఎప్పుడు ఎంకరేజింగ్ గా మోటివేటింగ్ ఉన్నారు. టీచర్స్ తో పాటు దాని తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్ సపోర్ట్ కానీ, లేదంటే సెల్ఫ్ మోటివేషన్ కానీ, ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యి ఈ ర్యాంక్ వచ్చింది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని 3rd ర్యాంక్ రానికి అంటే మీకు ఎలాంటి సహకరించారు? అంటే చదువుకోవడానికి కావచ్చు, ప్రతి విషయంలో ఎలాంటి సహకరించారు? ఫస్ట్ వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్, నేను 10th తర్వాత నేను హ్యుమానిటీస్ ఇంట్రెస్ట్ ఉందని అది తీసుకుంటానంటే వాళ్ళు సరే ఎంపీసీ బైపీసీ అవసరం లేదు, హ్యుమానిటీస్ కూడా తీసుకొచ్చని ఎంకరేజ్ చేస్తారు. ఆ ఫ్రీడమ్తో పాటు ఎమోషనల్ ఇంకా ఫినాన్షియల్ మెంటల్ సపోర్ట్ ఎప్పుడు ఉండింది. ఎప్పుడు స్ట్రెస్ కూడా లేదు, అంటే ఈ అటెంప్ట్లోనే కొట్టాలి అలా అని చెప్పి. సో డెఫినెట్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండింది.